రాజు వెడ్స్ రాంబాయి 2010లో తెలంగాణలోని ఒక పల్లెటూరులో జరిగిన యథార్థ స్వచ్ఛమైన ప్రేమ కథే ఈ రాజు వెడ్స్ రాంబాయి. ఇది క్లైమాక్స్ బేస్డ్ సినిమా. నిజంగా జరిగిన ఒక సంఘటనని అంతే నిజాయితీగా తెరకెక్కించాడు దర్శకుడు సాయిలు కంపటి. ఏ ప్రేమ కథకైనా అడ్డొచ్చేది తల్లిదండ్రుల ఈగోనే. ఇంతకాలం మనం ప్రేమ కథల్లో అగ్రవర్ణాల ఈగోనే చూసాం, కానీ నిమ్న వర్గాల్లోనూ ఆ ఈగో ఉండడం అనేది ఈ ప్రేమ కథలో కొత్త పాయింట్. ఎవరి ఈగో అయినా చివరికి బలయ్యేది స్వచ్ఛమైన ప్రేమే. ఈ పాయింట్ ని ఒక హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో క్లైమాక్స్ ని నమ్ముకుని ఈ సినిమా తీశాడు దర్శకుడు సాయిలు. ఇటువంటి క్లైమాక్స్లతో సినిమాలు తీయడం చాలా సాహసమే. ఇటువంటి క్లైమాక్స్లు అయితే సూపర్ హిట్ అవుతాయి, లేకపోతే డిజాస్టర్లు అవుతాయి. అంత రిస్క్ ఉన్న ఈ సినిమాని బాగానే హ్యాండిల్ చేశాడు దర్శకుడు సాయిలు. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే గనక అమీర్పేటలో కడ్రాయతో తిరుగుతానని ఓపెనింగ్ అనే స్టేట్మెంట్ ఇచ్చి తన సినిమాని ప్రమోట్ చేసుకున్న దర్శకుడు సాయిలు ప్రేక్షకుల్లో తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సినిమాకి మంచు మనోజ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎండింగ్ లో ఈ సినిమాని అంకితమిచ్చిన విధానం కూడా కొత్తగా అనిపించాయి. కాకపోతే సాధారణ పల్లెటూరు ప్రేమ కథలానే ఊహించే విధంగానే కథ సాగడం, అక్కడక్కడ కొంచెం లాగ్ అవ్వడం, ప్రేమను గెలిపించుకోవడానికి హీరో హీరోయిన్లు ఎంచుకున్న మార్గం అంత కన్విన్సింగ్ గా లేకపోవడం ఈ ప్రేమ కథకి కొంచెం మైనస్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన అఖిల్ రాజ్ తేజస్విరాలు చాలా సహజంగా నటించారు. వాళ్ళు తెలంగాణ యాసలో పలికిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమాకి చైతు జొన్నలగడ్డ పాత్ర మెయిన్ పిల్లర్ గా నిలిచింది. కాంపౌండర్ వెంకన్న పాత్రలో ఎరగదీశాడు చైతు జొన్నలగడ్డ. హీరో సిద్ధు జొన్నలగడ్డకి సొంత అన్నయ్య అయిన ఈ చైతు జొన్నలగడ్డకి ఈ సినిమాతో మంచి బ్రేక్ లభించినట్లే. టోటల్గా ఈ సినిమా ఎలా ఉంది అంటే, యథార్థ సంఘటనలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులు, చాలా కాలం పాటు మనల్ని వెంటాడే ప్రేమ కథని చూడాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిందే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినీ మాస్టర్.